ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా పెద్దవాళ్ళ కోసం. ఇంకా మెతుకు లేకపోయినా మీసాలకు సంపదలు ఉన్నాయి. కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు. పోనీ పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది. నిన్ను డబ్బున్న చోట ఇచ్చాను. నిన్ను బాధ పెడుతున్నాను, నేను బాధపడుతున్నాను. ఇప్పుడే చేయ లాభం లేదు మామా. ముందు డబ్బు, తర్వాత ఏడు. మేమేమి ఇవ్వగలం? దొంగలం, దరిద్రులం. ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాడు. మనిషి డబ్బును సంపాదిస్తాడు. ఆ అహంలో కళ్ళు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచిపో. అదే ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది. నా కోసమని ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి వద్దమ్మా, పుట్టింటికి నాకు రుణం తీరిపోయి. నమస్కారం. వచ్చారు, దారి కట్టేందుకు లోపలికి వెళ్ళండి. అలాగే. మంచి దర్జాగా ఎందుకు కూర్చున్నారు? లేవండి లేవండి, పెద్దవాళ్ళ కోసం. ఇంకా మెతుకు లేకపోయినా మీసాలకు సంపదలు ఉన్నాయి. కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు. పోనీ ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతారు. పట్టారు. మనిషే డబ్బులు సంపాదిస్తాడు. ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు. మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను. అయితే మళ్ళీ ఈ ఊరు నుంచి మకాం ఎత్తేసి అడవిలో కాపురం పెట్టి అక్కడ ఒక ఊరు కట్టాలంటావు. రే, నన్ను ముప్పు తిప్పలో పెట్టి 3 చెరువుల నీళ్లు తగ్గించేస్తున్నావు. అదే రా నిర్మసి, తగినంత శ్రమ చేయాలి. ఆ శ్రమ 10 ఫలించాలి. అయితే నువ్వు ఎక్కిన ఊరు దిగనంటావు. ఇప్పుడు ఎలా దిగేది? ప్రభుత్వం వారి దగ్గర నుంచి బంజర్లు కవులుకు తీసుకున్నాం. అవును. అప్పు కూడా పుచ్చుకున్నాం. అవును. కావలసిన పరికరాలేవో ఆర్డర్లు ఇచ్చాం. సత్యం రా దేవుడా, కొండనాలకి పెడితే ఉండనాలకి ఊడింది అన్నట్టు ఓటానికి మన దగ్గరే ఉందిరా. దరిద్రమేగా, అది కూడా పోతుందని భయమా? చేసిన చాకరీ పోతే చాలరా. తప్పు రాసుగా. దండంతో సరి చెప్పండి. తల్లిని నమ్మినవాడు ధరణిని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు. తల్లి చచ్చే కష్టాలు పడి మనకు జన్మనిస్తుంది, ఈ భూమి మీద పడేస్తుంది. ఆ తరువాత ఈ భూమాతే సర్వ బాధలకు వచ్చి మన బ్రతికిస్తుంది. పార్వతి, పార్వతి, ఏమండి? ఇలా రా, కూర్చో. మన కష్టార్జితం ఇక మీద సర్వం నీది. నాకు మీరు బాబు తప్ప ఇంకేం అక్కర్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకేం అక్కర్లేదు. బాబా, ఏళ్ళు వచ్చిన కొద్ది ఇంకా కురవాడు అవుతున్నారు. ఏం కాకూడదు ఏమిటి? అలాగా బాబాయ్. వదలండి. ఏమిటి బాబు? ఇదిగోనండి మన తొలి పంట డబ్బు. ప్రభు, నాకెందుకు నాయన? తండ్రి అంతటి వారు, అంతా మీ ఆశీర్వాదం. అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు నాయన. ఆయన మంచి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోడు. అమ్మా, ఇదిగో నీ దగ్గర తెలిసి తండ్రిగా నేనేమీ చేయలేకపోయినా తెలియకుండా బిడ్డగా నువ్వన్నీ చేస్తున్నావు బాబు. పార్వతి, ఒక శుభవార్త. ఏమిటాయన? ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు. అలాగా? అవునండి. చాలా సంతోషం నాయన. నాన్న, నాన్న, ఏంటమ్మా? అక్క అడ్రస్ దొరికింది నాన్న. అలాగా? బాబుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అయిందట. ప్రభుత్వం తెలంగాణలో ఒక సహకార వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపిస్తోంది. దానికి డైరెక్టర్ గా మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు. తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డిగూడెంలో సొంత వ్యవసాయం పెట్టి 1 సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు. నా పేరైనా పర్వాలేదు, మీ అమ్మాయి పేరైనా పర్లేదు, సర్దుకుంటాం. ఇప్పటి తగలబెట్టింది చాలు, నన్ను చంపకు. ఇప్పుడేమైంది మామయ్య? అది కాదు మామ, అప్పుల రావులు వెనకాల పెడుతున్నారు. అన్ని చోట్ల అప్పులు చేశానా? అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి తిరుగుతున్నానా? ఇంకా తిరగడానికి బజార్లే లేదు. లేకపోతే నిద్ర కొట్టేసుకుని ఇంట్లో కూర్చోపో. వాట్? ఏమిటన్నా? ఏమన్నా అంటారా? అంటావా? అంటావా? అంటే అన్నావు కానీ తిట్టు 10 రూపాయలు పడే. ఇక నువ్వు అరిచి గీ పెట్టుకున్నా సరే ఒక దమ్మిడి కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వవా? ఇందా ఏమిటండి? ఏమీ లేదు, మనం వెంటనే వెళ్ళాలి. కమాన్, ప్యాకప్ ప్యాకప్. ఎలాగండి? అమ్మకు జబ్బుగా ఉంది,
నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి. నేను ఇక్కడ డబ్బు లేకుండా చావాలి. అదేం కుదరదు. మామా, ఐ విల్ సీ అగైన్. నాన్న, ఊరుకోమ్మ, ఊరుకో. పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది. నిన్ను డబ్బున్న చోట ఇచ్చాను. నిన్ను బాధ పెడుతున్నాను, నేను బాధపడుతున్నానమ్మా. ఇప్పుడే చేయ లాభం లేదు మామా. ముందు డబ్బు, తర్వాత ఏడు. నువ్వు వెళ్ళరమ్మా. నో నో నో, డబ్బుకి మీ అమ్మాయి తాకట్టు. డబ్బు ఇలా పడే, మీ అమ్మాయి ఎలా ఎడుతుంది? నేను ఇస్తానుడు. ఏమిటి చెయ్యా? కాదు, డబ్బు డబ్బు డబ్బు. వెరీ గుడ్ డార్లింగ్, నువ్వు వెళ్ళు. అల్లుడు గారు, దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేయండి. ఐ లైక్ యూ వెరీ మచ్ మామా. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. ఎదురాని డబ్బు రాని. ఇస్తాను అల్లుడు, ఇస్తాను. ఏంటి ఇస్తాను ఇస్తాను ఇస్తాను? ఇంకెప్పుడు ఇస్తా? అప్పుడు ఇస్తాను, నీతో చెప్పాను ఆయన. నేను అయ్యి బాబా, మోసం దాగా. అదేం కుదరదు, ఇప్పుడే కావాలి నాకు. అల్లుడు, నీకు డబ్బేగా కావాల్సింది? అవును. అంతేనా? ఇస్తాను రా చూతా. అలా రా దారికి పద. మామా, ఎనపెట్టి లోపల ఉన్నట్టుంది. ఎనపెట్టి ఎక్కడ ఉంటే నీకెందుకు? నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. రా ఇస్తాను రా. మామా, నువ్వు చాలా మంచివాడు. మై గాడ్, నరకం నరకం. ఇంతకంటే నరకం వేరే అక్కర్లేదు. బుద్ధి వచ్చిందిరా బాబు, బుద్ధి వచ్చింది. మమ్మల్ని మన్నించు అక్కయ్య, మమ్మల్ని మన్నించు. ఏమిటమ్మా ఇది? ఏమిటి? అమ్మ చావు బ్రతుకులో ఉందక్క. నిన్నే కలవరిస్తుంది. నువ్వు వస్తే కళ్ళకు కనిపిస్తే అమ్మ బ్రతుకుతుందక్క. అమ్మ రాక, అమ్మ ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోవచ్చు. వెళ్దాం రాక, రా. లేదిందు, నాకు అదృష్టం లేదు. అదేమిటక్క? ఆ గడప తొక్కనని వారు తల్లి మీద ఒట్టు పెట్టుకున్నారు. నేను నా మాంగళ్యం ముట్టి ప్రమాణం చేశాను. అక్క, మన ప్రతిజ్ఞల పట్టింపుల కోసం అమ్మ చనిపోవలసిందేనా? వద్దు వద్దు, అమ్మని ఇక్కడికే తీసుకురా. నా మాట వినిందు. అయ్యో బావా, బావా, నువ్వైనా చెప్పు బావా. మా అక్కని పంపించు బావా. మా అమ్మని బ్రతికించు బావా. మీ అక్క చెప్పింది, వెళ్ళమ్మా. మీ అమ్మని ఎక్కడికి తీసుకురా. బావా. అవునమ్మా. అక్కయ్య, అంతేనా? బావా, వెళ్ళమ్మా, త్వరగా తీసుకురా. బాబు, ఇది మంచి పద్ధతి కాదు నాయన. నువ్వే అమ్మాయిని వెంట పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి. నేను అవును, మళ్ళీ ఆ గడప దొక్కనని మా అమ్మ మీద ప్రమాణం చేశాను. ప్రాణాల కంటే ప్రమాణాలు ముఖ్యమా బాబు? లేని నీ తల్లి కోసం ఉన్న ఆమె తల్లి ప్రాణాలు తీస్తావా? ఏమండి, విరిగిపోయిన నా మనస్సును కరిగించాలని ప్రయత్నిస్తున్నారు. అనవసరంగా నన్ను బాధ పెడుతున్నారు. చూడు బాబు, ఇటు కట్టుకున్న భర్త, అటు కన్న తల్లి, ఈ రెండు ప్రేమ బంధాలు రెండు ఉరిత్రాళ్ళై గొంతు నులుముతుంటే నీ భార్య పడే బాధను కాస్త అర్థం చేసుకో. ఏమండి, పుట్టుకతోనే పోయిన తల్లి కోసం, పుట్టగానే పోయిన తండ్రి కోసం నువ్వు వింతగా పరితపించిపోతున్నావే. పార్వతి ఆ తల్లికి పుట్టడమే కాదు, 16 ఏళ్ళు ఆ తల్లి ఒడిలో పెరిగింది నాయన. ఆ బంధాలు బాంధవ్యాలు వాళ్లే తెంచుకున్నారు. ధనగర్వంతో కన్న కూతుండే కాదన్నారు. అవును, ఆ డబ్బు ఇప్పుడు నీకు చేరింది, ఆ అహంకారం అబ్బింది. ఏమండి, మీరు నన్ను అవమానిస్తున్నారా? లేదు బాబు, చిన్నప్పుడు కొద్ది కాలం మాత్రమే మంచితనంలో పెరిగాను. ఈ చివరి రోజుల్లోనైనా అమ్మగా బ్రతకాలని నీ పంచుకొచ్చాను. మళ్ళీ ఆ మంచినే వెతుక్కుంటూ పోతాను. ఏమండి, మిమ్మల్ని తండ్రిగా భావించాను. పైన భగవంతుడు ఒకడున్నాడు శంకర్. నువ్వు పార్వతికి తల్లిని చూపించే వరకు ఆ భగవంతుడు నీకు తండ్రిని చూపించడు. వస్తాను. మా పార్వతి, అమ్మ వచ్చింది. అమ్మ ఇంకేం వస్తుందో. లేదమ్మా, ఇంకా చచ్చిపోలేదు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నీకోసం ఎదురు చూస్తూ ఉందమ్మా అమ్మ.
నాన్న ఏమండి బాబు శంకరం పెద్దవాడిని మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన వాడిని అర్థించడానికి వచ్చాను. మేమేమి ఇవ్వగలం? దొంగలం, దరిద్రులం, ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాళ్ళం. కాదు బాబు, నేనే నీ కాళ్ళ దగ్గరకు వచ్చాను. ఏ ధనమతంతో మిమ్మల్ని దూరం చేసుకున్నాను ఆ ధనమే నాకు ఇప్పుడు ఆగర్భ శత్రువైపు నన్ను జైలుకు పంపిస్తోంది, నా భార్యను చంపేస్తోంది. ఈ కిరాతకుడు క్షమించు శంకరం. నేనా? మిమ్మల్ని? వద్దు బాబు, నన్ను క్షమించొద్దు. కానీ నేను చేసిన పాపాలకి అమాయకురాలైన నా భార్య శిక్ష అనుభవిస్తోంది. కన్నబిడ్డ చూపు కోసం చావు బ్రతుకుల మధ్య సతమతమవుతోంది. నాన్న ఈ పాపాత్ముని కట్టుకొని జానకి జీవితం అంతా నరకమే అనుభవించింది. సత్య ముందైనా సుఖంగా చావనివ్వండి. ఒక కోరిక, కూతురుగా కాదు, అల్లుడిగా కాదు, మనిషికి మనిషి చేసే మంచి పనిగా ఈ కోరిక మన్నించండి. నాయన శంకరం, రావా బాబు, రాలేవా? నేను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సింది. వచ్చే ముందైనా దాని కళ్ళెదురుగ్గా ఉంటాను. మామగారు, బాబు చివరి చూపులన్నా అందుతాయా లేదో రండి. బాబు ఇదేంటి ఇలా వచ్చా? ఏం చేయనన్నయ్య, కట్టుకున్న భర్త నేను వెళ్ళకుంటాను, కొడుకు నన్ను వెళ్ళకుంటాడు. నాకు ఇంకెవరున్నారు? కొడుకైనా సవతి కొడుకైనా శంకరమేగా. ఏమిటమ్మా? నిజం నాయన, వారే స్వయంగా చెప్పారు. నువ్వు వారి మొదటి భార్య బిడ్డవట. ఏమిటి? వారు 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 మా నాన్నగారా? ఎంత పొరపాటు చేశాను. వారు కళ్ళ ముందున్నా తెలుసుకోలేకపోయాను, వారి మాట వినలేకపోయాను. బాబు పార్వతికి తల్లిని చూపించండి, భగవంతుడు నీకు తండ్రిని చూపించడని శపించిపోయారమ్మా. పార్వతి పద, మా నాన్నగారి మాట ప్రకారం మీ ఇంటికి వెళ్దాం పద. మరి మన బాబు? రామదాసుని పంపించాను, తీసుకురమ్మని. పదండి మామగారు, పద పార్వతి. బాబు, తాతయ్య ఏంటన్నా? ఆ గదిలో ఉన్నారు నాన్న. నాన్న, 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 ఇంతకాలం నా కళ్ళదిటే ఉంది. నన్ను ఎంతకాలంలో ఉంచుతాను? నేనేం తప్పు చేశాను నాన్న? తప్పు చేసింది నేను నాయన. పుట్టినప్పటి నుంచి నీకు అన్యాయమే చేశాను. ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుకుగా చెప్పుకోలేక నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను నాయన. మరి నాన్న, క్షమించండి. అవివేకంతో నేను మీకు చేసిన అపకారం మన్నించండి. నిన్న దేవుడే క్షమించాలి. నాన్న, మనిషిని మనిషి క్షమించకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు నాన్న. అమ్మని క్షమించండి నాన్న. అమ్మా, ఇంకేముంది, పోలీసులు వచ్చేసారు. పోలీసులు. నీ అంతు తేలుస్తాను. అమ్మా బయటికి అమ్మా. మనోహర్, ఏమిటిదంతా? ఏమీ లేదు రాడి, డబ్బు పిశాచులను అంతం చేసి భూభారం తగ్గించడానికి కంకణం కట్టుకున్నాను. ఇదిగో భూభారం నెంబర్ 1, నెంబర్ 2. ఇంకేముంది అల్లుడు, డబ్బు లేదు, పిస్తాచం లేదు, ఆరిపోయాను, పూర్తిగా ఆరిపోయాను. నిన్ను నమ్మడానికి వీల్లేదు అమ్మా. ఆ డబ్బు తెచ్చిన అనర్థాలతో నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది బాబు. ఆహా, మమ్మీ, మామా, మీరేనా ఈ మాటలు అంటుంది? ఓహో, ఇక మన దేశం బాగుపడిపోయినట్టే. అప్పుడేమైంది? మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ బుద్ధి వచ్చినప్పుడు కదా ఈ దేశం బాగుపడేది. ఏమో బాబు, నాకు ఇంకేం అక్కర్లేదు. మీ అన్నదమ్ములిద్దరు నా ఈ దేవుడి ముందు చల్లగా ఉంటే నాకు అంతే చాలు. ఏమిటి? శంకరం నా అన్నగారా? అవును బాబు, శంకరం మీ అన్నయ్య. బ్రదర్, అన్నగారిని తెలియక నీ ముందే ఈ డబ్బు గలాట చేసినందుకు ఎక్స్క్యూజ్ చెయ్యి. ఇందులో డబ్బు తప్పేమి లేదు. తప్పంతా మనిషిది. మనిషి డబ్బును సంపాదిస్తాడు. ఆ అహంలో కళ్ళు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచిపోతాడు. అదే ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది. నిజమే బాబు, నిజమే. అందుకు నేనే నిదర్శనం.
డబ్బు పిచ్చలో పడి నేను మీకే కాదు దేశానికి కూడా ద్రోహం చేశాను. అందుకు తగిన శిక్ష నేను అనుభవించి తీరాల్సింది. అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది. పట్టాభి, బాధపడకు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మామగారు, మీరేం భయపడక్కర్లేదు. ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన బాకీ నేను చెల్లిస్తాను. చాలా సంతోషం అల్లుడు గారు. అమ్మా పార్వతి, నిన్ను నీ భర్తను ఎంత అవమానపరిచి దూరం చేసినా చివరకు మీరే నా ఇల్లు నిలబెట్టారు. మీ మేలు మర్చిపోలేనమ్మా. మీవి నిజంగా విశాల హృదయాలు. కరెక్ట్. అందరూ మీలాగే మంచి మనసుతో ఉంటే ఈ దేశమే స్వర్గతుల్యం అవుతుంది. ఆయన డబల్ కరెక్ట్ డాడీ. డబుల్ కరెక్ట్, సింగిల్ కరెక్ట్ వాళ్ళకి వచ్చిన గుర్తు తెచ్చుకోరా.